అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పయనించిన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సింహరాశి వాళ్ళకి 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. సింహరాశి అంటే సూర్యుడి యొక్క ఆధిపత్యం ఉన్న ఈ రాశికి సప్తమంలో సూర్యుడు ఉండడం ఎంతో మేలు కలిగింది. ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్పంచుకుంటారు. అలాగే శుభవార్తలు చాలా వింటారు. ఎంతో ఉత్సాహంగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్తారని చెప్పి ఈ రాశి వాళ్ళకి ఈ వారం చెప్పాలి. ఈ వారంలో ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. సోమ మంగళవారాలు విపరీతమైన ఖర్చులు, మంగళ బుధవారాలు కొంత అదుపులో ఉంటాయి. మళ్ళీ శుక్ర శనివారాలు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఈ వారం 27వ తారీఖు వరకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాపారంలో మీరు ముందుకెళ్తారు. లాభాలు బాగా స్వీకరిస్తారు. అనేక రకాలుగా సింహరాశి వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుంది అని చెప్పేసి ఈ వ్యాపారం గురించి మనం చెప్పవచ్చు. 27 తర్వాత కాస్త నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఉద్యోగంలో ఎటువంటి ఈ కష్టపడ్డ ఎంత మన యొక్క స్కిల్స్ చూపించినా కూడా కొంతవరకు గుర్తింపు తక్కువే అని చెప్పాలి. దాని మాత్రాన మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ స్కిల్స్ని, మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించే రోజులు చాలా తొందరలో వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవటం మంచిది. పెద్దలతో ఆర్గ్యుమెంట్లు చేయటం, అలాగే కొలీగ్స్తో చాలా జాగ్రత్తగా మాట్లాడటం, సమయానికి డ్యూటీకి వెళ్ళటం, ఇంటికి రావటం లాంటి పనులు మాత్రమే చేయండి. మీకు మంచి జరుగుతుంది. త్వరలోనే మీకు అనేక శుభవార్తలు అందుతాయి. ఇప్పట్లో కొంతకాలం వరకు ఇంటర్వ్యూలు అవి ఏమన్నా ఉంటే పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటే చెయ్యండి. ముఖ్యంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఉద్యోగంలో ఏం చేస్తే మీకు బాగుంటుందని నేను తెలియజేస్తాను. ఈ వారంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా చాలా మంచి లాభాలు కనిపిస్తున్న అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్టం బాగా కలిసి రావటం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తండ్రులు పెద్దల సహకారం బాగుంది. ఒక మంచి గురువుని ఆశ్రయిస్తే ఆయన దగ్గర నుంచి మంచి గురువు యొక్క మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా జపించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా తీసుకోండి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. అప్పుల బాధలు కొంతవరకు ఉండే అవకాశాలు లేకపోలేదు. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. చాలా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు కూడా మీరు ఈ వారంలో చాలా బాగా తీసుకుంటారు. అలాగే ఈ వారంలో విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు ఇతరత్ర అన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆమె ఆరోగ్యం బాగుండడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ వారంలో మీకు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే ఈ వారంలో మీకు మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇతరుల నుంచి ఆశించినంత సహాయ సహకారాలు అందకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. 27వ తారీఖు లోపల మీకు రాసిన డబ్బులన్నీ మీరు చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అలాగే మీరు ఈ వారంలో బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందని చెప్పాలి. ఈ సింహరాశి వాళ్ళందరూ సూర్యుడి యొక్క రాశిలో పుట్టారు కాబట్టి రోజు సూర్యుడి మంత్రాన్ని 6 సార్లు చదవండి.
జపా కుసుమ సంకాసం కశ్యపేజం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుతూ 6 సార్లు ఈ యొక్క చదివి ఈ కెంపురాయి మాణిక్యం అంటారు, దాన్ని మీ యొక్క ఉంగరం వేలికి ధరించి ఆదివారం రోజు నేను చెప్పిన మంత్రం చదవండి. 6000 జపాలతో మా దగ్గర అవి లభిస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన మఖా నక్షత్రం వాళ్ళు కేతు యొక్క దశలో పుట్టారు కాబట్టి, కేతు యొక్క నక్షత్రం కాబట్టి వైఢూర్యం అనే రత్నాన్ని ధరించడం, వైఢూర్య మంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం, వినాయకుడి గుడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ రోజు, ఈ వివరాలన్నీ కూడా మీకు చెప్తాము. 7000 జపాలతో రాళ్ళు మన దగ్గర ఉంటాయి, విత్ సిల్వర్లో ఉంటాయి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శుక్రుడి యొక్క నక్షత్రం కాబట్టి శుక్ర మంత్రం ఏదైతే ఉందో దానిని రోజు 20 సార్లు చదవండి. అలాగే ఈ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి అనే మంత్రం ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. ఓపెల్ అనే రాయిని ధరించిన వాళ్ళు ఎంతోమంది అనేక రంగాల్లో పైకొచ్చారండి. ముఖ్యంగా ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన సింహరాశి వాళ్ళు మాణిక్యం రాయిని ధరించడం ఎంతో మేలు కలిగిస్తుంది. అంత అదృష్టవంతులు ఇంకెక్కడ మనం చూడలేమన్నమాట. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేయటం వల్ల మీకు ఎంతో లాభాలు కలిగిస్తాయి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.